ప్రవాహము, జాతక విశ్లేషణ. జాతకులలో కొందరికి ధన ప్రవాహం అనేది జరుగుతుంది అనగా ఎల్లప్పుడూ అవసరానికి తగిన ధనం లభిస్తూనే ఉంటుంది. వీరు సాధారణంగా అప్పులు చేయవలసిన పని ఉండదు. చేసినప్పటికీ వెంటనే తీరిపోతాయి. ఇటువంటి వారి జాతకాలలో గ్రహాల అమరిక ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. లగ్నాత్తు రెండవ అధిపతి మూడవ అధిపతికి సంబంధం ఉన్నప్పుడు అనగా ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్న లేదా పరివర్తన ఉన్న వీళ్లకి నిరంతర ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా కుజుడు ధనాధిపతికి సంబంధం ఏర్పడినప్పుడు వీరి జాతకంలో ధన ప్రవాహం ఉంటుంది. ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. అదేవిధంగా భాగ్యాధిపతి లాభాధిపతిపై దృష్టి ఉన్న లేదా కలిసి ఉన్న జాతకులకు కూడా అత్యధిక ధనం లభిస్తూనే ఉంటుంది. కొద్ది రోజులలో ఏదో ఒక పెద్ద ధనానికి సంబంధించిన అవసరం ఉంటే ఆ సమయానికి ధనం వెంటనే లభిస్తుంది. వ్యాపారం చేసేవారైతే లాభాలు ఆకస్మికంగా రావడం లేదా ఏదో విధంగా ధనం అయితే లభిస్తుంది. లేదా జాతకంలో గురు భగవానుడు లాభాధిపతిని కలిసినా, లాభాధిపతిపై దృష్టి ఉన్న ఈ జాతకులకు ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా తృతీయ అధిపతి తొమ్మిదో అధిపతిని కలిసినా దృష్టి ఉన్నా, లేదా ఆ స్థానాలను చూస్తున్నా వీరికి కూడా ఎల్లప్పుడూ ధనం లభిస్తూనే ఉంటుంది. ఇటువంటి ధన ప్రవాహం అనేది దశ, అంతర్దశలతో సంబంధం లేదు. ఎల్లప్పుడూ వీరికి చేతిలో డబ్బు ఉంటుంది. వీరి దగ్గర డబ్బు నిల్వ ఉంటుందా లేదా అనేది జాతకంలో అవయోగాల ఆధారంగా నిర్ణయింపబడుతుంది. కొందరికి నిరంతర ధన ప్రవాహం అనగా డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ జాతకంలో అవయోగాలు ఉన్నవారు ధనాన్ని నిలవ చేయలేరు. ఆస్తులు కొనలేకపోతుంటారు. ఏదో రూపంలో ఖర్చవుతుంది. జాతకంలో అవయోగాలు తొలగించుకున్నప్పుడు వచ్చిన ఆదాయం నిలవ వేయగలరు, స్థిరాస్తులు కొనగలరు. ధనయోగం ఉన్న గ్రహాలు ధనం ఇస్తూనే ఉంటాయి. జాతకంలో అవయోగాలు లేదా దుర్యోగాలు లేనప్పుడు ఈ ధనాన్ని స్థిరాస్తి రూపంలో లేదా చరాస్తి రూపంలో నిలువ చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.